అందరికీ నమస్కారం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ మహిళా నేతల అధ్యక్షతన నిన్న రోజున మనం ఏర్పాటు చేసినటువంటి పిఓఏ యాక్ట్, పీసీఆర్ యాక్ట్పై అవగాహన సదస్సు అనగా వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వర్క్షాప్ కార్యక్రమం విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా మన రూరల్ డిఎస్పీ గారు ఘట్టమనేని శ్రీనివాసరావు గారు రావడం ఇంకా సంతోషం. ఎందుకంటే నిజానికి చెప్పాలంటే ఇలాంటి అధికారులు ఉండబట్టే ఈరోజు ఈ దళిత బడుగు బలహీన వర్గాల్లో కొంత నమ్మకం ఏర్పడింది, వాళ్ళలో అవేర్నెస్ కూడా వస్తుంది. కాబట్టి సార్ మీకు ప్రత్యేకమైనటువంటి జై భీమ్ సార్. మరి అదేవిధంగా గతంలో నాతో పాటు ఎస్ఎన్పిఎస్ సమాజ న్యాయ ప్రచార సమితిలో సుదీర్ఘంగా పనిచేసినటువంటి మహిళా నాయకులు, మరి రాష్ట్ర నాయకులు అందరినీ కూడా వారి యొక్క సహకారం, మరి ఆ కమిటీ సమావేశానికి వారి నుంచి కూడా ప్రోత్సాహం లభించడం చాలా సంతోషంగా ఉంది. అందరూ ఒక వేదిక మీదకి రావడం. మరి అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి మన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ నుంచి ఎన్నిక కాబడినటువంటి వివిధ జిల్లాల నుంచి మరి కొత్త కమిటీ సభ్యులకి అందరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ రావడం, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వివిధ రంగాల్లో సేవలు అందించినటువంటి అందరికీ కూడా బెస్ట్ సర్వీస్ అవార్డులు పొందడం, అది కూడా గౌరవ అధికారులు మరి చీఫ్ గెస్టులుగా వచ్చినటువంటి వారి చేతులను తీసుకోవడం చాలా సంతోషదాయకం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కేసీ పెచ్చరన్న కావచ్చు, విజయ్ కుమార్ కావచ్చు, దళిత బాబన్న కావచ్చు, పల్ల వెంకయ్య కావచ్చు, శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మస్తానయ్య కావచ్చు, డైరెక్టర్, వీళ్ళందరూ కూడా మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలన్న. మా ప్రోగ్రామ్ని మీరందరూ హాజరై సక్సెస్ చేసినందుకు, ఇలాంటి సక్సెస్ ప్రోగ్రామ్ని కూడా ఇంకా మరి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడానికి మీ అందరూ సపోర్ట్ కావాలి. ఇదే విధంగా బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో స్వచ్ఛందంగా ముందుకు రావాలి, మీ సపోర్ట్ ఉండాలి. ఇంకా ఎన్నేళ్ళు ఇంకా మీరు మూలం కూర్చొని ఇంకా అంటరానితనాలని ఇంకా మీరు అనుభవించాలనేటువంటి ఆలోచనలో ఉంటారో మీరందరూ కూడా బయటికి రావాలని చెప్పేసి మనవి చేస్తూ, మీ అందరికి కూడా మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సక్సెస్ చేసినందుకు ఈ మీటింగు. థ్యాంక్ యూ వెరీ మచ్.